అసలు చిన్న సమస్యలకు గూడాను ప్రతి చిన్నది చాలా చిన్నది నార్మల్ మాట్లాడుకుంటే సర్దుకుపోయే సమస్యకి గూడాను పూర్తిగా ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. అంత సింపుల్‌గా అయిపోయింది. ఏమీ గాకుండా కోసి పడేస్తూ ఉన్నారు. ఏమీ గాకుండా అసలు ఎంత ఈజీగా చేసేస్తున్నారంటే అసలు మనుషుల్లో సర్దుకుపోయే తత్వం గాని, ఓపిక, సహనము ఇవేవి ఉండడం లేదు అన్నదైతే క్లియర్ కట్‌గా అర్థమవుతూ ఉంది అని జెప్పేసైతే ఆహ్, ఆహ్, తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి అన్ని రకాలుగాను పెళ్లి బంధంలో అయినా లేదంటే ప్రేమ వ్యవ వ్యవహారాల్లో అయినా దేనిలో చూసుకున్నా లేదంటే ఒక కుటుంబంలోని ఒక అత్త కోడళ్ళకి సంబంధించైనా లేదా ఆడపడుచుకి ఆడపడుచులతో అయినా దేనితోనైనా అన్నదమ్ములతో అయినా అక్క చెల్లెలతో అయినా ప్రతి దానిలో కూడాను సహనం ఉండడం లేదు, ఓపిక ఉండడం లేదు. అసలు పూర్తిగా మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేద్దాము అన్నంత వరకు ఎలా ఎళ్ళిపోతుంది అంత కర్కశంగా మనుషులు ఎట్లా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. రోజు తెల్లవారితే మొదలు తెల్లవారిన దగ్గర నుంచి మళ్ళా తెల్లవారే వరకును ఇంచుమించుగాను ఒక్క రాష్ట్రంలోనే తీసుకుంటే దేశం మొత్తం అవసరంలా. ఒక్క రాష్ట్రంలోనే లేదా ఒక ప్రాంతంలో తీసుకుంటేనే 2, 3 కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి. హత్యలకి సంబంధించి, ఆత్మహత్యలకి సంబంధించి అసలు దారుణాతి దారుణంగా ఉంది ప్రస్తుతానికి. మరి ప్రస్తుతానికి ఈ కేసు చూసుకుంటే అసలు మరి చిన్నవుంటాయి. అసలు కుటుంబం అంటే గొడవ ఏముంటుంది? ఇప్పుడు అత్త కోడళ్ళంటే ఏముంటుంది? ఎప్పుడో పూర్వకాలంలోనే ఎప్పుడో అంటే ఒక వరకట్న వేధింపులుండేవి. వాళ్ళు ఏవేవో జేసేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. లేదంటే వీళ్ళే కిరోసిన్ పోసి కాల్చేయడం ఇట్లాంటి కేసెస్ చాలా ఉండేవి అప్పట్లో. నేను చిన్నప్పుడు గూడా ఇలాంటి కేసెస్ వింటూ ఉండేవి. మా ఇంటి వెనక అక్కడక్కడక్కడ 2, 3 కేసులు చూసేవాళ్ళం చాలా చిన్నప్పుడు. సో, అలాంటివుండేవి. ఇప్పుడంతా అసలు ఎక్కడో ఉండేవి. ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయిపోయి పూర్తిగాను అసలు అంటే ఆహ్, అసలు కుటుంబం వ్యవస్థ అనేది ఏదైతే ఉమ్మడి కుటుంబం వ్యవస్థ అనేది ఉందో అది వ్యవస్థ మొత్తం పోయింది. ఇప్పుడు ఎవరి కుటుంబంలోనో ఆళ్ళే ఉంటున్నారు. ఎవరు భార్యాభర్త, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. ఆ నలుగురిలో గూడా మళ్ళా భార్యాభర్తకి పడడం లేదు. అసలు ఉమ్మడి కుటుంబాలొద్దు అని జెప్పేసి ఫ్యామిలీస్ విడివిడిగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో, వాళ్ళే మళ్ళా హస్బెండ్‌కి, వైఫ్‌కి పడడం లేదు. ఉన్న ఇద్దరికీ గూడా పడట్లేదు. ఇద్దరు పిల్లలు పోనీ ఇద్దరు ఉన్నారు, నలుగురున్నారు, ఇద్దరు పడట్లేదని అసలు ఇద్దరుంటే ఇద్దరికీ గూడా పడట్లేదు మళ్ళాను. మరసలు అంటే మన మైండ్ అసలు ఏం ఆలోచిస్తుంది? మనిషి మైండ్ అసలు ఎంత విచక్షణ కోల్పోతుంది అన్నదానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. విశాఖపట్నం పెందుర్తికి సంబంధించి అత్త అ అసలు ఎంత బాగా గేమ్ ప్లే చేసిందంటే ఆవిడ చిన్నప్పుడు మనము దొంగ పోలీస్ ఆట ఆడుకునేవాళ్ళం గదా! ప్రతి ఒక్కళ్ళు గూడా ఆడే ఉంటారు. దొంగ పోలీస్ ఆట చాలా ఫేమస్ చిన్న ఏజ్‌లో. మరి ఈ దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం అని జెప్పేసి అత్తకి జెప్పి, "అత్తయ్య మనిద్దరం దొంగ పోలీస్ ఆట ఆడదాము. మీరేమో దొంగను మన పిల్లలేమో పోలీసుల కింద యాక్ట్ చేస్తారు. ఆట స్టార్ట్ చేద్దామా?" అని అడిగింది అత్తని. అంటే ఆవిడేమనుకుంటది, నిజంగానే సరే మనవలతో ఆడుకోవడం, మనవలు పోలీసులు, నేను దొంగ అనంటే మంచి విషయం కదా! సరే అమ్మ ఆడదాము అని అంది. ఓకే. సరే అని జెప్పేసి దొంగ పోలీస్ ఆట మొదలుబెట్టారు. చక్కగా ఆ పిల్లలేమో పోలీసులంటే ఏంటి దొంగ పట్టుబడిపోతే పోలీసులొచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారనమాట. అట్లాగా ఆట. అయితే ఈవిడేం జేసింది ఆడదామని అనంగానే అత్తయ్య ఒప్పుకుంది. ఒప్పుకునేసరికి కుర్చీకి హాల్లోనో మరి రూమ్‌లోనో ఎక్కడో మొత్తానికి కుర్చీకి గట్టేశారు ఆవిడని. తాళ్ళతో ఏసేసి కుర్చీకి గట్టేశారు. పిల్లలకి తెలీదసలు ఆట ఆడుకుంటున్నామనే అనుకున్నారు అప్పటి వరకును. సరే ఆట ఆడుకుంటున్నాం గదా! అని కుర్చీకి గట్టారు. కుర్చీకి గడితే పిల్లలెళ్లి దాక్కున్నారు. రావడం కోసం అని జెప్పేసి ఈవిడ పట్టుబడిపోయినట్లుగాను కుర్చీలో కూర్చోబెట్టేసి కట్టేసి ఏ దొంగ నువ్వు పట్టేసుకున్నాం నిన్ను పట్టేసుకున్నాం అనుకోని అరుస్తారు గదా! అట్లాగా అరిసేసరికి అట్లాగా అరడం అందులో కాన్సెప్ట్ అనమాట. అరిస్తే కాసేపటికి పిల్లలొస్తారనమాట. అప్పటి వరకు పిల్లలు గూడా రారు. సో, ఇట్లా ప్లాన్ జేసి పూర్తిగా తాళ్ళేసి కట్టేసింది. కట్టేసి నోటికో గుడ్డ, కళ్ళకి గూడా గంతలు కట్టేసిందనమాట కనిపించకుండాను. వీళ్ళ అత్త నిజంగానే ఆడడానికే గదా! అని కళ్ళకి గంతలు కట్టిందని జెప్పేసి ఆవిడనుకుంది. గంతలు గూడా అంటే గంతలెందుకమ్మా అని అనుండొచ్చు. మరి దొంగ పోలీస్ ఆట అంటే కళ్ళకి గంతలు కట్టాలి. ఆళ్ళొచ్చినట్టు మీకు కనిపించకూడదని ఏదైనా జెప్పిందేమో మొత్తానికైతే మాత్రం కళ్ళకి గూడా గంతలు కట్టేశారు. కళ్ళకి గంతలు కట్టేసి ఉన్నట్టుండి ఒకసారి పెట్రోల్ పోసింది మీదనే. ఏంటి పెట్రోల్ స్మెల్ వస్తుంది. ఏంటిదని మనం పోనీ మాట్లాడదాం, అరుద్దాం అనంటే నోటికి గుడ్డ, కళ్ళకి గుడ్డ వాసన మాత్రం వస్తూ ఉంది. మరి ఏం చేస్తది కట్టేసుందా ఆమె? విడిపించుకోవడానికి అవకాశం లేదు. పిల్లలేమో ఎక్కడో దాక్కునున్నారు. తీరా చూస్తే కట్టేసేసి పెట్రోల్ పోసేసి ఇమ్మీడియేట్‌గా పొద్దున్నే ఎలిగించిన దీపం ఉంటుంది గదా! దేవుడి మూలని దీపం వెలుగుతూ ఉంది. ఆ దీపం తీసుకొచ్చి ఆవిడ మీద ఏసేసింది. ఎయంగానే పూర్తిగా కాలిపోయిందావిడ. కాలిపోయి మరి కాలిపోయినప్పుడు ఆ క్లాత్ గూడా కాలిపోతుంది గాబట్టి ఆబ్వియస్‌లీ కొంచెం అటు ఇటు గింజుకొని అరిచేసరికి వెంటనే పిల్లలు పరిగెట్టుకుంటూ వచ్చారు మనోళ్ళు. అయ్యో! నాయనమ్మ
కాలిపోతుంది అని చెప్పేసి. వచ్చేసరికి వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకునేసరికి మరి వీళ్ళు లాగేసిందో వాళ్ళని ఏం చేసిందో తెలియదు గానీ మొత్తానికైతే మాత్రం అందులో వాళ్ళ పాపకు కూడాను గాయాలైనయి అని చెప్పేసి అయితే మాత్రం తెలుస్తుంది కేసులోనే. ఇదేంటంటే అసలంటే వెనక ఏం జరిగింది? అసలు అత్తాకోడళ్ళ గొడవేంటి? ఒకవేళ ఉంటే అంత పెట్రోల్ పోసి తగలబెట్టాల్సినంత సీన్ అసలక్కడ ఏం క్రియేట్ అయింది? అంత ఇన్ డెప్త్‌గా ఆవిడెందుకు అంత కక్ష పెట్టుకుంది? అదేనా? లేకపోతే ఇంకేదైనా పోనీ కొడుక్కేదైనా చెప్పి మాయమాటలు చెప్పడం అట్లాగా కొంతమంది ఉంటూ ఉంటారు అమ్మలు. అంటే వాళ్ళని ఎవరిని తప్పు పట్టడం కాదు. కొంతమందేంటంటే అమ్మ ఏది చెప్తే అదే వినే భర్తలు కూడా ఉంటూ ఉంటారు. సో, దానివల్ల కూడా భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉండే సందర్భాలు చాలా చూస్తూ ఉంటాము. మీ అమ్మ మాట విని నన్ను ఇలా అంటున్నావు, అలా అంటున్నావు అని ప్రతి ఇంట్లో ఏదో ఒక ఇంట్లో అప్పుడప్పుడు ఇలాంటివి వస్తే లేదా చక్కగా సర్దుకుపోయే వాళ్ళు సర్దుకుపోతూ ఉంటారు. బట్ ఇందులో మరి ఏం జరిగిందో ఏంటో మొత్తానికి తెలియదు గానీ పెందుర్తికి చెందిన జయంతి కనకలక్ష్మి అనే ఆవిడ అనుమానాస్పద మృతి అయితే జరిగింది. మరి దీనిలో షాకింగ్ విషయాలు ఏంటంటే పోలీసులు కాలిపోయిన తర్వాత వెంటనే సిలిండర్ పేలిపోయి ఏదో నిప్పంటుకుని కాలిపోయింది అన్నట్టుగా ఇది ఒక అగ్ని ప్రమాదంగా భావిస్తున్నట్టుగాను వెంటనే పక్కింటోళ్ళు వాళ్ళు మంటలు వస్తే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. పెట్రోల్ పోసి తగలబెట్టింది కదా, మంట వచ్చేస్తుంది, మనిషి పూర్తిగా కాలిపోతుంది. సో వెంటనే వచ్చేసరికి వాళ్ళందరూ కూడా ఇలాగ అగ్ని ప్రమాదం జరిగింది, మీ మదర్ ఇలా కాలిపోయింది అని చెప్పేసి కొడుక్కి ఫోన్ చేయడము, వెంటనే కొడుకు రావడము, కొడుకు వచ్చి చూసేసరికి పిల్లలు ఆబ్వియస్లీ కొంచెం చెప్తారు, ఇట్లా దొంగ పోలీస్ ఆట ఆడుకున్నాము, నానమ్మని ఇట్లా కట్టేసింది అమ్మ, మరి తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ వచ్చేసరికి ఇట్లా మంటలున్నాయి, నేను వెళ్ళి ఏదో చేద్దాం అనుకుని నాకు కూడా దెబ్బలు తాకినాయి ఇందులో అని చెప్పేసి మరి పిల్లలు చెప్పినట్లుగా కూడా అనిపిస్తుంది. కేసులోని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం కానీ ఏదైనా కానీ ఆవిడైతే మాత్రము పూర్తిగా పోలీసుల దగ్గర వెంటనే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారో ఆ కొడుకు చనిపోయిన తల్లి ఎవరైతే ఉన్నారో తల్లికి సంబంధించిన ఆ కుమారుడు అంటే ఈవిడ భర్త లేదు మా తల్లి మృతిపైన నాకు అనుమానం ఉంది, ఇలా జరిగే అవకాశం లేదు, ఖచ్చితంగా ఇది ఏదో జరిగింది, నా భార్య మీద నాకు అనుమానం వస్తుంది అని చెప్పేసి చెప్పడంతో పోలీసులు అయితే ఆవిడని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారించినప్పుడు మాత్రం ఆవిడ చెప్పడం జరిగింది, అవును నేనే ఇట్లా పెట్టుకొని ఆవిడకి నాకు గొడవ అవుతుంది, సో నేను అది ఎంత చెప్పినా కూడా నాకు ఇంట్లో సాల్వ్ అవడం లేదు, మరి ఈ నేపథ్యంలో నేను ఇలా చేయాల్సి వచ్చింది, నాకు అసలు ఇష్టం లేదు, ఆవిడతో చాలా గొడవ ఉంది, నాకు ఆవిడతో సెట్ కాలేదు అని చెప్పేసి లలిత ఆవిడ పేరు, ఎవరైతే కోడలు ఉన్నారో ఈ హత్య చేసిన ఆవిడ లలిత ఆవిడ పేరు. అయితే ఆమె అత్తని చంపే క్రమంలో వ్యవహరించిన తీరు మీద పోలీసులకు అనుమానం వచ్చి అడిగేసరికి ఆవిడ మొత్తానికి అయితే ఒప్పుకోవడం జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ఏదైతే ఆమె ఒప్పుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన సాక్ష్యాలు అయితే ఇంకా ఏమీ లేవు, దీని మీద కేసు దర్యాప్తు జరుగుతూ ఉంది. బట్ పిల్లల్ని కూడా విచారిస్తారు ఖచ్చితంగానే, ఇంకా అక్కడ క్లూస్ టీమ్ ఆధారాలన్నీ కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఇది పరిస్థితి. దొంగ పోలీస్ ఆట పేరుతోని అత్తనైతే మాత్రం పెట్రోల్ పోసి తగలబెట్టేసి హత్య చేసిన ఘటన పెందుర్తి విశాఖపట్నం జిల్లాలోనైతే తీవ్ర కలకలం సృష్టిస్తూ ఉంది. మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడాను అవ్వా అనుకునే పరిస్థితి, అక్కడ అందరూ కూడాను మిగిలిన అత్తలందరూ కూడా భయపడే పరిస్థితి. ఏ రోజు కోడలు ఏం చేస్తుంది, గతంలో ఏంటంటే అత్త ఏమైనా వేధిస్తుందేమో పుట్టింటికి పోయి అక్కడ పిల్లలతో ఇబ్బందులు పడి అక్కడ ఆత్మహత్యలు చేసుకున్న వివాహితులు ఇదివరకటి కాలంలో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే అత్తల మీద ఇప్పుడు అత్తలందరూ కూడా వాళ్ళకు భయం పట్టుకుంటుంది, అమ్మ ఏమంటే ఏం చేస్తుంది ఏంటి అని చెప్పేసి. ఇది ఏదైనా కూడాను చావు పరిష్కారం అనేది కాదు, చంపడము పరిష్కారం కాదు. అసలు ఎంత అవేర్నెస్ తేవడానికైనా సరే అవేర్నెస్ అన్నది మాత్రం ఎవరిలోని రావట్లేదు అన్నది అర్థమవుతుంది. అసలు ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపడం, ఒక చిన్నది కోసుకున్న కాలితేనే ఇస్తాను అమ్మో అనుకుని ఆ మంట చాలా ఆ రోజు నెక్స్ట్ డే కూడా మంట తగ్గదు, చిన్నది కాలితేనే. మనం ఏ వంట చేసినా కూడా ఇట్లా చిన్నది చేతికి తగులుతూ ఉంటాయి, అట్లాంటప్పుడే మనకు ఆ మంట తగ్గదు. మరి అసలు మనిషిని నిలువెత్తుగా కాల్చేయడం ఏంటి, ఎంత కక్షున్నా కూడా ఆడవాళ్ళు అసలు ఆడవాళ్ళలాగా వ్యవహరించడం లేదు అన్నదైతే ఇక్కడ ఇంత అసలు స్త్రీలలో కూడా ఇంత భయానకమైన ఇంత రాక్షసత్వం ఎందుకు వస్తుంది అన్నది ఇప్పుడు నిజంగానే ప్రతి స్త్రీని కూడా ఇప్పుడు అనుమానించాల్సిన పరిస్థితి, ప్రతి స్త్రీని కూడా తప్పుపట్టాల్సిన పరిస్థితి ఇలాంటి వాళ్ళ వల్ల వస్తూ ఉంది. అసలు అందరూ కూడా మానసిక నిపుణులు ప్రత్యేకంగా వాళ్ళకి చాలా ప్రెషర్ గా ఉంటుంది దీని గురించి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇంక ఏ రకంగా మారిపోతుంది వ్యవస్థ, ఇంకా అవేర్నెస్ ఎట్లా తెస్తాము వీళ్ళల్లోని, నెక్స్ట్ తరం అసలు ఏం నేర్చుకుంటుంది, అసలు ఎలా అయిపోతుంది జనరేషన్, ముఖ్యంగా స్త్రీలు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు, ఒక వారించినా తప్పే, మాట్లాడినా తప్పే, వాళ్ళకి ఏదైనా భయం చెప్దామన్నా తప్పే. పోనీ గతంలో అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అంతమంది ఉండేటప్పుడు ఏవో గొడవలు రావడానికో దేనికో ఛాన్స్ ఉంటూ ఉండేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఎప్పుడో అత్తమామ వచ్చిపోయే వాళ్ళు ఉంటారు, ఎక్కడో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఒకవేళ మామగారు లేకపోతే అత్తగారు ఇంట్లో ఉంటారు, ఒకవేళ ఆయన మరణించడం ఏదైనా జరిగితే అత్త వాళ్ళ ఇంట్లో ఉంటుంది, లేదా అత్తగారు చనిపోతే మామగారు వచ్చి ఉంటారు, లేదా అమ్మ చనిపోతే నాన్న
నాన్న వచ్చి ఉంటాడు, నాన్న చనిపోతే అమ్మ వచ్చి ఉంటాడు. సో పెద్దవాళ్ళని చూసుకోవడానికి ఏమి ఇబ్బంది ఉంటుంది, అసలు ఏమి ప్రాబ్లం ఉంటుంది, అసలు కోర్టులు కూడా చెప్తూ ఉన్నాయి ఖచ్చితంగా తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవాల్సిన అవసరం ఉంది, అత్తమామల్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని. ఆడపిల్లలకైనా కూడాను అమ్మ నాన్న ఎంతో మనకి అత్తమామ కూడా అంతే, అదే అత్తమామకి కూడాను మీ కూతురు అయితే ఎంతో ఆడపిల్ల కూడా అంతే, మీ ఇంటికి నమ్మొచ్చిన కోడలు కూడా అంతే. ఇక్కడ రెండు కనెక్ట్ అవ్వడం లేదు, ఎక్కడ చూసినా కూడా వీళ్ళిద్దరి మధ్య అర్థ వస్తూనే ఉంటుంది. సో ఇలాంటి అర్థం లేకుండా ఉన్న కుటుంబాలు అయితే మాత్రం ప్రశాంతంగానే ఉంటున్నాయి కానీ బట్ ఇలా చేస్తున్న వాళ్ళ వల్ల ఒక రకమైన ఆందోళన భయం కలిగిపోతూ ఉంది. ఇప్పుడు ఎవరికైనా కూడా కూతురు కొడుకు ఉన్నారని అంటే కొత్తగా కోడలు వచ్చేసరికి ఏమైతుందో తెలియదు, అసలు కూతుర్ని చూసినట్టు కోడలను చూడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇప్పటికీ చాలా ఫేస్ చేస్తున్న వాళ్ళు, నరకం చూస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. బట్ సేమ్ ఇదే స్థాయిలోన అత్తమామలకి భర్తకు కూడా నరకం చూపిస్తున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ఎవరిని తక్కువ వేయడానికి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లేదు అని చెప్పేసి అయితే మాత్రం చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ రకంగా ఎందుకు చేస్తూ ఉన్నారు ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకుని తెలుసుకోండి. ఇష్టం లేకపోతే ఆ మనిషిని వదిలేసి పక్కకి ఎక్కడికో వెళ్ళిపోండి, లేదంటే అసలు వద్దు మా అత్తతో నాకు పడ్డం లేదు, మనం ఇక్కడ ఉండొద్దండి, వేరేగా వెళ్ళిపోదాం అని చెప్పుకుని ఏదైనా చెప్పి పోనీ వేరే ఇల్లు తీసుకొని వెళ్ళిపోవడం, పోనీ అది బెటర్ ఇంకా ఇట్లా చంపేసి కన్నానని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. మరి ఏదైనా కూడా ఇలాంటి కేసెస్ అన్ని పోలీసులకు కూడా సవాల్గా మారుతూ ఉన్నాయి. వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ఇదొక రకమైన అలజడిని సృష్టించి మళ్ళీ ఈ కేసు కోసం అసలు ఏం జరిగింది ఎంక్వైరీస్ ఇవన్నీ కూడా, అంటే నిజంగానే ఏదైనా ఒక క్రైమ్ జరుగుతుందంటే పోలీసులు ఎంటర్ అయ్యే దానికి సంబంధించింది ఏదైనా చేస్తే పర్వాలేదు కానీ చిన్న చిన్న విషయాలకు కూడా సర్దుకుపోకుండా క్రైమ్స్ చేస్తున్నారు. ఏమీ కాకుండా అసలు ఇట్లాగా ఊపిరి తీసుకుని వదిలినంత ఈజీగా క్రైములు చేస్తున్నారు అని అంటే మాత్రం చాలా అసలు బాధాకరమైన విషయం నిజంగాను. ముఖ్యంగా స్త్రీలు మీకు ఏదైనా మానసికంగా ఇబ్బంది కలిగితే పదే పదే చెప్తూ ఉన్నాము, దానికి సంబంధించిన సెక్షన్స్ ఉన్నాయి, షీ టీమ్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ టీమ్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్స్ ఇస్తాయి. మీకు మరీ నచ్చలేదు అని అనుకుంటే పక్కకి వెళ్ళిపోండి చక్కగాను, లేదా వదిలేసి వెళ్ళిపోవడానికి మీరు మాట్లాడుకొని విడిగా ఉండడానికి ప్రయత్నించండి, కానీ హత్యలు మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఒకరిని చంపే హక్కు మనకి లేదు, మనల్ని కూడా ఒకరు చంపే హక్కు అవతల వాళ్ళకి లేదు. సో ఏదైనా వేరువేరుగా ఉండొచ్చు, అంటే ఉండమని ఎంకరేజ్ చేయడం కాదు, అలాంటి నిర్ణయం అయితే తీసుకోవడానికి ట్రై చేయండి తప్ప ఇట్లాగే ఇంత కర్కశంగా మాత్రం తయారవకుండా ఉండడం చాలా బెటరు అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. ఎందుకనంటే నెక్స్ట్ జనరేషన్ కి ఇదే వెళ్తూ ఉంది, వాళ్ళు ఇప్పుడు ఇంపాక్ట్ పడుతుంది. ఆహా ఇంత ఈజీగా చంపేయొచ్చా, మా అత్త ఇలా అందా, ఓహో ఆవిడ అది చేసింది కదా, పెట్రోల్ పోసేసి ఇట్లా చేసింది కదా, నేను ఇంకేదైనా కొత్త ప్లాన్ ఆలోచించి దొరకకుండా ఏదైనా చేయాలి, ఇలాగ రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు, నెట్లలో సెర్చ్ చేస్తూ ఉన్నారు, కొత్త ప్లాన్స్ అమలు పరుస్తూ ఉన్నారు. ఏంటి జరుగుతుంది అసలు? ఇదేదో మంచి దాని మీద ఎఫర్ట్ పెట్టండి, మీ బ్రెయిన్ ని మంచి విషయం వైపు మళ్ళించండి. మళ్ళిస్తే నెక్స్ట్ సమాజానికి నెక్స్ట్ తరానికి మనం ఏదైనా మంచి విషయాన్ని అందించిన వాళ్ళం అవుతాము. సో అలాంటి మంచి విషయాలను అందించడం వల్లనే కదా ఈ రోజు మన దగ్గర ఫోన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, అభివృద్ధి చెందుతూ ఉంది. అలాంటి అభివృద్ధి చెందిన సొసైటీలో మనం ఉండేటప్పుడు వీటిని అసలు ఎలాగ మనం అంతం చేయాలి అని వాటి గురించి ఆలోచించాలి తప్ప చెడుని అంతం చేయండి తప్ప మంచిని అంతం చేసి చెడుని ప్రేరేపించే విషయాలు అయితే దయచేసి చేయకండి బాబోయ్ అని చెప్పేసి చేతులెత్తి ముక్తా ఉన్నారు. ప్రశాంతంగా ఉండే ప్రజల్లో కూడాను లేని కర్కసత్వం పెరిగి భయాందోళనకి గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇటువంటి విషయాలకి ఇప్పుడు ఇట్లా చేశారు, ఇక్కడతో అయిపోతుంది, ఎంక్వైరీ జరుగుతుంది, ఖచ్చితంగా జైల్లో వెళ్ళి ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. ప్రశాంతత లేని జీవితం, పిల్లలు అనాథలు అవుతారు, భర్తకి డిస్టర్బెన్స్, ఫ్యామిలీ మొత్తం డిస్టర్బెన్స్, ఇదంతా కూడా. సో దేనికి పనికొచ్చింది కాదు. సో ఇటువంటి వాటి వలన దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఉంటే మాత్రం కూర్చొని తేల్చుకోండి, లేదంటే మంచి కౌన్సిలింగ్ తీసుకోండి. ఫైనల్ ఇది ఇంతకన్నా మనం చెప్పడానికి ఏం లేదు. ఈ ఘటన అయితే మాత్రం చాలా బాధిస్తున్న ఘటన. ఒకవేళ నిజంగానే అత్తగారు ఏమైనా హింసించి ఉండుంటే, ఆ భర్త ఒకవేళ మాట వినకపోయి ఉండుంటే ఇంకేదైనా మంచి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది, ఇది కాకుండాను అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అయితే వ్యక్తం అవుతూ ఉంది. మనకి అందిన పోలీసుల అంటే ఆ ఏరియాకి సంబంధించిన సమాచారం మేరకు మనం ఈ వార్తనైతే అందిస్తూ ఉన్నాము. మరి తర్వాత ఏంటి అన్నది అప్డేట్ అయితే ఇప్పటి వరకు మనకి ఇంకా తెలియరాలేదు. వచ్చిన తర్వాత ఒకవేళ నిజంగానే ఇది ఉపయోగపడుతుంది అంటే తెలియజేసే ప్రయత్నం చేస్తాం.